ట్రాన్స్ ఉమెన్కి అయితే డెఫినెట్లీ కొన్ని క్యాల్కులేషన్ ప్రకారమే ఒక ఆ పర్టికులర్ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే వీ హ్యావ్ టు టేక్ ఫ్యూ మెజర్స్, ఫ్యూ స్టెప్స్ అండ్ క్యాల్కులేషన్స్. ఎలా చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్? సో మెనీ ఆఫ్ యు, అంటే నేను చెప్తున్నాను, అంటే ఎంతమంది మీ ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ వాట్ ఐ సే ఇస్ లైక్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ బై ఎనీ ఛాన్స్ ఈ లవ్ ఫెయిల్ అయినా కూడా వీ హ్యావ్ టు మేకప్ అవర్ మైండ్ లైక్ నథింగ్, ఇంకా దీంతో లైఫ్ ఆగిపోలేదు అన్న అవగాహన రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడే మనకు ఉండాలి. బట్ అలాగా అంటే హౌ కెన్ యూ రెయిన్ కోట్ వేసుకుని వర్షంలోకి వెళ్ళినట్టు ఉంటుంది కదా ఆబ్వియస్లీ. కానీ ఎవరైనా అంతే కదా. అంతే. బట్ లైక్ నేనైతే అలాగే ఆలోచిస్తాను, వేరే వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తాను. వీ హ్యావ్ టు మేక్ అవేర్నెస్ అయితే ఉండాలంటారు. బై ఎనీ ఛాన్స్ ఐ పర్సనలీ ఫీల్ థింగ్స్ వర్కౌట్ అవ్వవు. నేను బేసిక్గా కీడించి మేలించే పర్సన్ని కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదేమో అని ఒక చిన్న ఒక కార్నర్కి అది పెట్టుకుంటే తప్పేం లేదండి. ఇంకా ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ లేచి ఓకే ఇది వర్కౌట్ అవ్వదు కానీ నేను వర్కౌట్ చేస్తానని చెప్పట్లేదు, బట్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అది. అండ్ కూడా ఏ చిన్న సిచ్యువేషన్ జరిగినా కూడా వీ షుడెంట్ టేక్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోకూడదు, అట్లని లైట్గా కూడా తీసుకోకూడదు. సో ఇలాంటి చిన్న చిన్న మెజర్స్ తీసుకుంటే కనుక దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ రిలేషన్షిప్ అడ్వైస్ ఫర్ ఎవ్రీబడి. మేబీ అంటే బికాస్ ఇప్పుడైతే అసలు ఇవాళ రోజుల్లో ఐ మీన్, సో డూ యూ హ్యావ్ అదర్ ఫ్రెండ్స్ హు ఆర్ మ్యారీడ్? యా. ట్రాన్స్ విమెన్ హు ఆర్ మ్యారీడ్ యా. అండ్ సెటిల్డ్, ప్రాపర్లీ సెటిల్డ్ అని నేను చెప్పలేనండి. ఐ హ్యావ్ సీన్ ఫ్యూ ఆఫ్ మై ట్రాన్స్ ఉమెన్, వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ they are already in a marriage thing, they have children and they will be maintaining some secondary relationships with them, they are fine with them. ఓహో, అంటే guys who are married to women and with children కానీ they also have a trans woman who is a second wife. Yeah. అలాంటి సిచ్యువేషన్స్ చూసారు. అది అంటే ఓపెన్ గా ఉంటారా లేకపోతే? చాలా నాకు తెలిసినంత వరకు 90% ట్రాన్స్ ఉమెన్ ఈ రిలేషన్షిప్స్ ఓపెన్ గా ఉండవండి. ఎందుకంటే ఎవరు సొసైటీ అంటే మెన్ ఓపెన్ అప్ అవరా? ట్రాన్స్ ఉమెన్ కి ఏముంది, దే కెన్ ఓపెన్ అప్. వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, లైక్ రెండు వైపులో ఓపెన్ అయితే కదా ఆ రిలేషన్షిప్ లైక్ ఓపెన్ గా అని చెప్పగలుగుతాము. సో ట్రాన్స్ ఉమెన్ ఓపెన్ అయినా కూడా అది కమ్యూనిటీ వర్క్ మాత్రమే ఉంటుంది. సో వీ కెనాట్ కన్సిడర్ దట్. సో గైస్ అందరూ దే డోంట్ రివీల్ ఆబ్వియస్లీ. అంటే టూ రీజన్స్, ఒకటి అక్కడ భారీ ఉండడం, రెండోది ట్రాన్స్ ఉమెన్ రిలేషన్షిప్స్ అంటే అది ఇంకొక ముద్ర పడుతుందని ఒక. ట్రూ. అంతేనా? సో అది ఇంకా ఆ సెన్సిటివిటీ రాలేదు, సెన్సిటైజింగ్ రాలేదు. అండ్ ఇంకా చాలా థింగ్స్ ఏంటంటే లైక్ లెట్ మీ టెల్ యూ దిస్ థింగ్, ఇఫ్ ఎట్ ఆల్ ఒక యూజువలీ విమెన్ లైఫ్లో అనుకోండి, ఇఫ్ లైక్ ఒక ఆడపిల్ల డాక్టర్ అయి ఉంటే కనుక తనుగా ఎలాంటి లైఫ్ పార్ట్నర్ రావాలనుకుంటుంది, నేను లైక్ వాళ్ళ ప్రొఫెషనల్గా లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక సంబంధం చూస్తే కనుక ఎటువంటి సంబంధం చూస్తారని మీరు అనుకుంటున్నారు? దే ఆల్సో లుక్ ఫర్ ద సేమ్ కైండ్ ఆఫ్ డాక్టర్ కోసము లేదంటే ఈక్వల్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్లో ఉండే వాళ్ళ కోసము చూస్తారు. కానీ వేరాజ్ ఇన్ ట్రాన్స్ రిలేషన్షిప్ లైక్ అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ లైక్ ట్రాన్స్ ఉమెన్ రిలేషన్షిప్లో ఉండే అబ్బాయిలు కెరియర్ ఓరియంటెడ్గా ఉండరు అని నా పర్సనల్ ఫీలింగ్. ట్రాన్స్ ఉమెన్ రిలేషన్షిప్స్తో పాటు ఉండే అబ్బాయిలు ఎందుకంటే వీళ్ళ మీద పడి తినడానిక చాలా వరకు కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే వీళ్ళు క్రేవింగ్ ఫర్ లవ్ ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళి సంపాదించి ప్యాంపర్ చేసి థింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఈజీ అవైలబిలిటీ ఆఫ్ సెక్స్ ఉంది, చాలా తొందరగా అవైలబుల్ ఉంటుంది. అండ్ లైక్ ఆబ్వియస్లీ మనీ, లైక్ ప్యాంపరింగ్ అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటాయి. అండ్ నీకు ఇష్టం లేనప్పుడు తక్కువ యూ కెన్ లీవ్ వానిష్ అయిపోవచ్చు అక్కడ నుంచి. సో ఇన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అండ్ ఒక పర్టికులర్ కెరియర్ ఓరియంటెడ్గా ఉన్న అబ్బాయి ఇంకొకరు అయి ఉంటే కనుక దే డోంట్ టేక్ దీస్ థింగ్స్. అవసరం లేదు వాళ్ళకి, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఎర్నింగ్ గుడ్ ఇనఫ్ మనీ అండ్ అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా వరకు తీసుకోరు. బట్ ట్రాన్స్ ఉమెన్ సపోజ్ అబ్బాయిలకు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? బ్రేకప్ అయిపోతుందా? అంటే అందరికీ ఒకటే కైండ్ ఆఫ్, అంటే అందరూ కూడా మనీ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పను, బట్ ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే కొంతవరకు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీజన్ కూడా వీళ్ళే అంటా నేను. ఎందుకంటే ఆ లవ్ గెయిన్ చేయడానికి దే ఆఫర్ దిస్ మనీ, బాడీ. అది ఎనీబడీ హూ క్రేవ్స్ లవ్ వర్తిస్తుంది. ఈవెన్ విమెన్, నాట్ నెసెసరీలీ ట్రాన్స్ విమెన్, ఈవెన్ విమెన్ హూ క్రేవ్ లవ్ ఆఫ్ గైస్, దే బికమ్ దేర్ మామీస్ అండ్ ప్యాంపర్ దెమ్, బై దెమ్ గిఫ్ట్స్ ఆల్ ద టైమ్. ఇక్కడ ఈ థింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, పర్సెంటేజ్ అనేది ట్రాన్స్ ఉమెన్లో చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఒకసారి బై ఎనీ సిచ్యువేషన్స్ మనీ థింగ్ అనేది కానీ ఇంకోటి రావట్లేదంటే, అండ్ ఈ ట్రాన్స్ ఉమెన్తో ఉంటున్నాడు, తిరుగుతున్నాడు, ఈ కమ్యూనిటీలో తిరుగుతున్నాడు కాబట్టి తనకి ఆబ్వియస్లీ ఇంకా వేరే అవైలబిలిటీ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తను షిఫ్ట్ అవ్వడానికి టు అనదర్ ట్రాన్స్ ఉమెన్.
అండ్ అక్కడ ఆ లాయల్టీస్ అంత స్ట్రిక్ట్ బౌండరీస్ లేవు కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఏదైనా జరగచ్చు. అండ్ నేను కొంతమంది ట్రాన్స్ ఉమెన్కి దే డోంట్ హ్యావ్ దిస్ ఎథిక్స్, లైక్ దే షుడెంట్ మెస్ విత్ అనదర్ ఉమెన్స్ గై అని. I have also seen like few trans women grabbing other person's life partner without any ethics. అర్థమైంది. అదర్ దెన్ ఫర్ ఈ ప్యాంపరింగ్ అండ్ ఈ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ యునో సెక్స్ రీజన్స్ కాకుండా వాట్ కైండ్ ఆఫ్ గైస్ సీక్ ట్రాన్స్ విమెన్? There are like I don't know what, but there are like few men who are especially interested in trans women. They say like they are like they feel and they say like trans women are more feminine than natural like biological women. ఓకే, Yeah. ఎమోషనల్లీ బికాజ్ మీరు ఎక్స్ప్రెస్ We చేసే cannot consider them as LGBTQ community. I don't know what particularly తెలియదు, but there are few men they are especially interested into this trans women. We cannot say them as bisexuals. I don't know whether we have to say them as bisexual. Maybe bisexuals. పాన్సెక్షువల్ రకరకాల Yeah, చాలా పేర్లు ఉన్నాయి కదా. వస్తున్నాయి ఇప్పుడు. అమెరికాలో అయితే 200 జెండర్స్ ఉన్నాయండి ఇప్పుడు. అంటే దట్స్ వాట్ దే ఒక్కొక్క ఇంట్రెస్ట్ చిన్న ఇంట్రెస్ట్ల ప్రకారం వాళ్ళ సెక్షువాలిటీ డిరైవ్ అయి ఉంటుంది ఐ దెమ్ దే